మెమరీస్ విత్ మై ఫాదర్కి హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం. ఎప్పుడు ప్రారంభిస్తారని నేను సైతం ఎదురు చూసినటువంటి మెమరీస్ విత్ మై ఫాదర్ ఇవాళ సుప్రసిద్ధ సంగీత దర్శకులు గౌరవనీయులు శ్రీ కోటి గారితో ప్రారంభిస్తున్నాం. నమస్కారం కోటి గారు. ఎవరు నా సృష్టికి బ్రహ్మదేవుడు, ఎవరు నా వృద్ధికి విష్ణుమూర్తో, ఆ తండ్రికి సవినయ వందనం. సంగీత సాగరాన్ని రసడోల లూగించిన మాస్టారు గారు పాట చేస్తే రసాలు జాలువారు అంటారు. సాలూరి వారి సంగీతం వింటే సుధా రసాలూరు అంటారు. అబ్సల్యూట్లీ. ఆ మాస్టర్ గారు రాజేశ్వరరావు గారు. తగ్గలేదు మీ ధాటి, లేనే లేదు పోటీ, తండ్రేమో ఘనాపాటి, తనయుడే కోటి. కోటి గారికి అంతా ఆయన ఆశీస్సులే, నాన్నగారి దీవెనలు. సార్, మెమరీస్ విత్ మై ఫాదర్ ఒక పరిణామ క్రమాన్ని ఒకసారి తరచి చూస్తే, ఒక దశ దాటిన తర్వాత తండ్రి వారసత్వాన్ని కొనసాగించానని అనుకుంటున్నారా? డెఫినెట్లీ. లేదా తండ్రి పరిచిన బాటలో ప్రయాణం చేశానని అనుకుంటున్నారా? తండ్రికి తగ్గ తనయుడని అనుకుంటున్నారా? తండ్రిని మించిన తనయుడు అనుకుంటున్నారు? మించినది ఆ పాయింట్ లేదు. ఆయన పేరు చెడకూడదు, మెయిన్ అదే లోపల రన్ అవుతూ ఉంటుంది. ఒక మహా విద్వాంసుడు, గ్రేటెస్ట్ కంపోజర్ నాన్నగారు. అంటే మా తండ్రి గారిని నేను చెప్పుకోవడం కాదు, అందరికీ తెలిసిన విషయం. అటువంటి గొప్ప, అంటే పండిత పుత్ర సుంట అంటారే, అలా కాకూడదు. నేను వన్స్ ఎంటర్ అయిన తర్వాత నాన్నగారే వెనకాల గుర్తుకొస్తుంటారు. ఎక్కడ నా బిహేవియర్లో కానీ, యాటిట్యూడ్లో కానీ, నా మ్యూజిక్లో కానీ ఎక్కడా తగ్గకూడదు. నేను ఎవరు కొడుకుని? సాలూరు రాజేశ్వర గారు కొడుకుని. ఇది మైండ్లో ఎక్కువ తిరుగుతుంటుంది. అలాగే నా గురువు గారు చక్రవర్తి గారు, ఆయన ఎక్కువ తిరుగుతుంటుంది. నేను చక్రవర్తి గారి శిష్యుడిని, సాలూరు రాజేశ్వర గారు అబ్బాయిని. మెయిన్గా సాలూరు రాజేశ్వర గారు తనయుడుగా ఎక్స్పెక్టేషన్ ఉంటుంది మ్యూజిక్ లవర్స్ అందరూ. నాన్నగారు మ్యూజిక్ విన్న ప్రతి ఒక్క తెలుగు జాతికి అందరికీ ఆయన పాటలు అంటే అజరామరమైన సంగీతం. అటువంటి పాటలన్నీ విని ఉన్నారు. రాజేశ్వర కొడుక ఏంటి ఇలా చేసి ఆ పేరు తెచ్చుకోకూడదు. రాజేశ్వర కొడుక అబ్బా ఏం చేశాడు ఇది అనిపించుకోవాలి. యాక్చువల్లీ నేను రాజేశ్వర గారి కొడుకుని చాలామందికి చాలా రోజులతో తెలిసింది. బిగినింగ్ డేస్లో ఎవరు తెలిసేది కాదు. ఏదో ఒక వేవ్లో కొట్టుకుంటూ వెళ్ళిపోయాం, హిట్ సినిమాలు చేసుకుంటూ, మ్యూజిక్ హిట్స్ చేసుకుంటూ. తర్వాత ఎవడు అంటే సాలూరు రాజేశ్వర గారి అబ్బాయి. అలాగా నా పేరు, నాన్నగారి పేరు అక్కడ తీసుకుని వచ్చాం. నేను ఇప్పుడు నాన్నగారి పేరు చెప్పుకుంటూ మటు నేను రాలేదు, ఎందుకంటే నాకు నేను రావాలి. అది నాన్నగారి కోరిక కూడా. నాన్నగారు ఇప్పుడు మమ్మల్ని అందరినీ ఫ్రీగా పెంచారు. మేము మొత్తం 99 ఫ్యామిలీ, 4 అమ్మాయిలు 5 అబ్బాయిలు, మేము బ్రదర్స్. పెద్దన్నయ్య ఆయన పియానిస్ట్, రామలింగేశ్వరరావు గారు పియానిస్ట్. ఆయన పియానోతో పాటు తర్వాత ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా వాయించారు. రెండో ఆయన పూర్ణచంద్రరావు గారు, ఆయన గిటారిస్ట్. అన్ని రకాల గిటార్లు వాయిస్తాడు. పూర్ణచంద్రరావు క్లాసికల్ గిటార్, 12 స్ట్రింగ్ గిటార్, ఎలక్ట్రిక్ గిటార్, బేస్ గిటార్, ఇన్ని రకాల ఇన్స్ట్రుమెంట్ ఆయన వాయిస్తారు. అలాగే వాసురావు గారు థర్డ్ బ్రదర్, ఆయన ఓన్లీ బేస్ గిటారిస్ట్, కంపోజర్ కూడా. ఇలాగా మా ఫ్యామిలీ. మా తర్వాత తమ్ముడు ఉన్నాడు. తమ్ముడు వచ్చి మొత్తం ఆయన రియల్ ఎస్టేట్, వేరే బిజినెస్కి వెళ్ళిపోయాడు. మ్యూజిక్ రాలేదు, వాడికి రాలేదు మ్యూజిక్. తను వేరే మైండ్కి వెళ్ళిపోయాడు, తను అలా అతను బిజినెస్ కాదు. ఇలాగా 5 అబ్బాయిలు. ఇదేంటంటే రెగ్యులర్గా రికార్డింగ్స్ బిజీయెస్ట్ ఎవరంటే మా అన్నయ్యలు 3. అందరూ మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర వాయించేవాళ్ళు. చెన్నైలో మొత్తం రికార్డింగ్స్ మొత్తం చెన్నై బేస్. నేను పుట్టి పెరిగింది కూడా చెన్నైలోనే. అక్కడ అందరూ మ్యూజిక్ డైరెక్టర్స్, అక్కడ అందరి దగ్గర పనిచేసేవారు మా అన్నయ్యలు, బిజీయెస్ట్ మ్యూజిషియన్స్. తర్వాత వాళ్ళు చక్రవర్తి గారి దగ్గర చేరారు. వాళ్ళు చేరిన తర్వాత చక్రవర్తి గారు ఇంకా ఫుల్ బిజీ. ఒక ఊపు అనమాట, ఒక అది ఏమంటారు, ఒక ఎర కుమ్మేసాడు పట్టుకుని. 950 సినిమాలు కుమ్మేసాడే అసలు. అంత బిజీయెస్ట్ కంపోజర్. అటువంటి అయిన దగ్గర మేము పనిచేసాం. మిమ్మల్ని నాన్నగారు పోలీస్ ఇన్స్పెక్టర్ని చేద్దాం, సబ్ ఇన్స్పెక్టర్ని చేద్దాం అని ఆయన కలలు కన్నారు. మొదటి 3 సంగీతానికి అంకితం చేశాం. నన్ను మట్టుకు బాగా చదివించాలని. నేను పర్సనాలిటీ ఇంకా బాగుండేవాడు. ఇంకా మీ పెళ్లి ఫోటోలు అవి చూసాను, చాలా ఎఫ్టీగా ఉండేవాడిని. సబ్ ఇన్స్పెక్టర్ అంటే ఆ రోజు సబ్ ఇన్స్పెక్టర్ అంటే కొంచెం వాల్యూ వేరు. ఇప్పుడంతా వేరే అయిపోయింది. అప్పుడు చాలా, ఇప్పుడంతా కమిషనర్స్, వేరే డిఐజీస్ అలా వచ్చేసి. అప్పుడు అలాగా నాన్నగారికి కోరిక అనమాట, నన్ను పోలీస్ ఆఫీసర్ చేయాలి. అలా ఉంటే నేను చదువు ఒక రకంగా చదివేవాడిని. కానీ తర్వాత ఫ్రెండ్స్ గోల, ఆటలు గీటల వల్ల చదువు అంతగా అప్పలేదు. స్కూల్ ఫైనల్స్ వరకు చదివాను, ఎస్ఎల్సి వరకు చదివాను. తర్వాత ఏం చేయాలి, నాన్నగారి కోరిక ఇలా చేయాలంటే నాకు
అసలు దానికి చదువుకోవాలి కదా. అవును. పోలీస్ ఆఫీసర్ అంటే బాగా చదువుకోవాలి. లేదు, చదువు రాదు. సరే, నా డ్రీమ్ ఏంటి, నేను ఒక మెరైన్ ఇంజనీర్ అవ్వాలని. మెరైన్ ఇంజనీర్ ఒక షిప్లోనే పనిచేసి మొత్తం ఫారిన్ షిప్స్లో మొత్తం ఐలాండ్స్ అన్నీ చూసుకుంటూ ఇంకా భూమి మీద గాలి పెట్టకుండా సముద్రంలోనే ఉండాలని నాకు కోరిక. నాకు అదొక డ్రీమ్. అది నిజంగా ఇప్పటికీ ఉంది, మళ్ళీ మనసులో ఉంది. బట్ ఇంకా అయిపోయింది. ఆ ఫేజ్ దాటేసాం. అక్కడ నుండి అలాంటి దశలో మీరు మళ్ళీ సంగీతం వైపు రావాల్సి వచ్చింది. ఎందుకు రావాల్సి వచ్చిందంటే, ఇంట్లో అంటే నాన్నగారికి పని తగ్గిపోవటం, అంటే మేమంతా విద్యను నమ్ముకునేవాళ్ళం. మాకు ఆస్తులు గీస్తులు ఏమి ఉండవండి. నాన్నగారు అలా పెంచారు మమ్మల్ని. మాకు ఏదో లగ్జరీ లైఫ్ నేర్పించలేదు. వెరీ సింపుల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లాగా పెంచారు మమ్మల్ని నాన్నగారు. అంత పెద్ద పేరున్న ఈ నెవర్ షోస్ ఎవరి దగ్గర చూపించగల పలానా కొడుకుని నువ్వు చెప్పాలని చెప్పలేదు. అయినా కూడా అలా ఉండలేదు. ఆ ధీమా, ఒక గర్వం 1% లేదు. ఎవరి గురించి ఒక విధంగా మాట్లాడడం కానీ ఆ సంస్కారం మాకు వచ్చింది. నాన్నగారు సంస్కారమే ఆ రెస్పెక్ట్, అందరినీ గౌరవం ఇవ్వటం, అందరినీ మంచిగా చూడటం, ఇదే మాకు వచ్చిన, అక్కడి నుండి నేర్చుకున్నది. పైగా ఆయన కూర్చోబెట్టి నేర్పించాల. ఆ సంస్కారం ఆ ఇంట్లో ఉన్నప్పుడే వచ్చేసింది మాకు, ఆయనతో ఉండడం, ప్రవర్తించడంలో. అంతే, ఆయన నడవడికతో మీకు అర్థమైపోయింది. కానీ మా ఇంట్లో అందరికన్నా నేను కొంచెం బాగా తుంటరండి. మా అన్నయ్యలంతా కొంచెం సాఫిస్టికేటెడ్, కొంచెం డీసెంట్గా ఉంటారు. నేను కొంచెం పొరికితనం ఇవన్నీ ఎక్కువ. నాకు కొంచెం బాగా ఫ్రెండ్స్ అంటుంటాడు. నేను మంచివాడే, ఈ ఫ్రెండ్స్ ఉంటారుగా గ్యాంగ్, ఆ గ్యాంగులతో చేరి నాకు అలా ఉండేది. ఇప్పుడు నాకు కొంచెం దొంగతనాలు చేసేవాడిని ఇంట్లో. నేనే దొంగని. దాని గురించే దాని గురించి కాదు సార్. పాపం ఇంట్లో ఆయన బీరువాలో 5 రూపాయల నోట్ల కట్ట దాస్తే దాన్ని మీరు దొంగతనం చేస్తే ఆయన మీరే దొంగతనం చేశారని తెలిసినా మిమ్మల్ని మందలించలేదట. అది ఎలా మీకు ఆయన కమ్యూనికేట్ చేశారు? ఆ ఒక్క విషయంలోనే మళ్ళీ నేను దొంగతనం అది చేయలేదండి. సత్యంగా చెప్తాను, నాన్నగారు అమ్మ పేరు సాక్షిగా చెప్తున్నా. ఆ ఒక్క విషయం ఆయన అడిగారు చూసారా. అవును. నేను ఇప్పుడు నాన్నగారి దగ్గర దొంగలించాను, మా అమ్మ దగ్గర దొంగలించాను. ఆవిడ తెలియదు, లెక్కలు తెలియదు. ఆవిడ ఎక్కడో సంచి దిండు కింద పెట్టుకుంటే దాక్కుని వెళ్ళి రాత్రుల్ని తీసేసుకుని 5 10 మనకే ఖర్చు ఉంటే చిన్న ఖర్చు. అడిగితే ఇస్తారు, కానీ నాకు మళ్ళీ అనామోషం అంటే ఎందుకు అడగాలి మనకి. ఒక్కసారి మటు నాన్నగారు ఏది కొంచెం అవసరం పడింది. మా ఫ్రెండ్స్ ఎక్కువ ఫోర్స్ చేస్తున్నారు, రై ఎలాగైనా కావాలరా, డబ్బులు కావాలని. అని ఎక్కడి నుంచి చేస్తాం మనం అనేసరికి సరే ఇంకా నాన్నగారు బీరో అనేది చూడాలని ఆయన బీరో తాళాలు ఎప్పుడు పెట్టేసి ఉంటుంది. అలా పెట్టేసి ఓపెన్లో ఉంటుంది ఎప్పుడు, అంటే ఓపెన్ కాదు, తాళాలు ఉంటాయి. అది తాళాలు దానికి. ఆయన స్నానానికి ఏదో వెళ్ళారు, కరెక్ట్గా టప్పు ఎవరు లేరన్నమాట. బీరో ఓపెన్ చేసి చెయ్యి పెట్టాను, టక్కుని ఒక 5 రూపాయల నోటే కనపడింది. బండిల్ టపక్ తీసి పాకెట్లో పెట్టేసుకున్నాను, వచ్చేసారు. వచ్చి అయిపోయిన తర్వాత ఆయనకి తెలిసిపోయింది. అది నా వరకు రాలా. నెక్స్ట్ డే ఆయన హైదరాబాద్కి వెళ్తున్నారు. ఏదో మన మసూదా ఏదో దుక్కిపాటి మసూదా ఏదో కంపోజింగ్ ఏదో సంథింగ్ వెళ్తున్నారు. పని వెళ్తాం, నేను కార్లో నన్ను కూడా రమ్మని చెప్పారు. అదే ఈ విషయం అడగడానికి రమ్మన్నారు. డ్రైవర్ తోలుతున్నాడు, ఆయన ఫ్రంట్ సీట్లో కూర్చున్నా, నేను వెనకాల కూర్చున్నా. వెళ్తుంటే కొంత దూరం వెళ్ళిన తర్వాత ఏమోయ్ ఇలా ఆయన ఏమోయ్ అంటే ఏరా బూరాలు కావు, ఏమోయ్ బీరోలో డబ్బులు కనపట్టలేదు, ఒకవేళ నువ్వేదైనా తీసుంటే పెద్దబాబుకి ఇచ్చేసే, నాకు కొంచెం ఈ మొత్తం ఈ వీళ్ళకి ఈ ఏ షాప్స్ ఉంటాయి చూడ, కిరాణా షాప్ డబ్బులు అప్పు పెట్టాం కదా, ఆ డబ్బులు ఇవ్వాలి, అది ఇచ్చేసే, పెద్దబాబుకి ఇచ్చేసే అని. అప్పుడు నాకు ఈడ్చి గోపు మీద చెప్పుతో కొట్టినట్టు అనిపించింది మీకు. నాకు అంత అంటే నాన్నగారు ఎప్పుడు నన్ను ఈ మాట అనలేదు, ఆయనకి ఎలా తెలిసిపోయింది ఇది. అది చెప్పే విధానం ఎలా ఉందంటే అంత సున్నితంగా. అక్కడ నాకు చాలా, నేను ఎంత రిగ్రెట్ అయిపోయినా, ఇంత తప్పు చేశానా నేను అని జీవితంలో ఈరోజు చెప్తున్నా. అసలు పని నేను చేయలేదు. అది చూడండి ఎంత మార్పు కమ్యూనికేట్ చేసిన విధానం. అది ఇప్పుడు అందుకని పిల్లల్ని పెంచే విధానంలో కూడా ఎక్కువ కండిషన్గా పెంచామనుకోండి, మనకి చేతికి దగ్గర వాళ్ళు ఎంత మనం సున్నితంగా ఎంత ఎమోషనల్గా వాళ్ళని చిన్నప్పుడు పట్టుకుని వస్తామో, ఎమోషనల్ టచ్ చాలు దెబ్బకి వర్క్ అయిపోతుంది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.